శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. కార్తీక పురాణం 16వ అధ్యాయం. కార్తీక స్తంభ దీప మహత్యము. వశిష్ఠ మహాముని తిరిగి ఇట్లు చెప్పెను. మహారాజా, సంతానం కోరువారు కార్తీక పౌర్ణమి నాడు సూర్యుని తలచి స్నానదానములు చేయవలెను. విష్ణువు వద్ద దీపస్తంభం పెట్టువాడు వైకుంఠమునకు ప్రభువగును. స్తంభ దీపమును ఆనాడు చూచువారు పాప విముక్తులగుదురు. కార్తీక మందు దీపస్తంభమును పెట్టనివాడు నరకము నుండి విముక్తి పొందజాలడు. దీపస్తంభం ఉంచు క్రమము. దీపస్తంభమును శాలిధ్యానము, వ్రీహిధ్యానము, నువ్వులు వీటిని వాటిపై దీపము పెట్టవలను. శిలతో గాని కట్టెతో గాని స్తంభమును తయారు గావించి విష్ణువాలయం ముందు పాతి దాని యందు దీపం పెట్టువాడు హరికి ఇష్టుడగును. పూర్వము మాతాంగ మహాముని అను ఒక మహాత్ముడుండెను. అతని ఆశ్రమం అనేక వృక్షములు లతలు కలిగి మిక్కిలి శోభించుచుండెను. ఆ ఆశ్రమంలో ఒక విష్ణువాలయం గలదు. ఒక మునీశ్వరుడు మిగిలిన ములను ఉద్దేశించి, మునీశ్వరులారా, కార్తీకంలో విష్ణుమూర్తి ముందు దీపస్తంభం పెట్టువాడు వైకుంఠవాసి అగును కనుక మనము హరిముందర దీపస్తంభమును నెలకొల్పుదాము. నేడు కార్తీక పౌర్ణమి. నేటి సాయంత్రము దీపస్తంభం ఉంచిన ఎడల హరికి చాలా ప్రీతి కలుగును అని చెప్పగా వారా ప్రకారము చేయుటకు సిద్ధపడిరి. తరువాత వారు విష్ణువాలయం ముందున్న కొమ్మలు లేని ఒక వృక్షంను చూచి దాని యందు శాలిధ్యానాదులు ఉంచి ఒక ప్రమిద నుంచి నెయ్యి పోసి వత్తి నుంచి వెలిగించి ఆనందించి ఆలయంలోనికి పోయి హరికథలు చెప్పుకొనిచుండిరి. స్తంభ దీప మహిమచే మనిషిగా మారిన మొద్దు కథ. వారట్లు కథ చెప్పుకొనుచున్న సమయమున ఆ ఆలయం ముందు గొప్ప శబ్దములు కలిగి స్తంభదీపం నశించెను. ఆ శబ్దములు విని గుడిలోని వారందరూ బయటకు వచ్చి చూచుచుండగా ఆ దీపం ఉంచిన వృక్షం విరిగి భూమిపై పడెను. అందుండి ఏడ్చుచు ఒక పురుషుడు వెలువడెను. అట్లు వెలువడిన పురుషుని చూచి ఆ మునీశ్వరులు ఆశ్చర్యపడి, ఓయి, నీవు ఎవరవు? ఏ కారణమున నీవు ఇచ్చట కొమ్మలు లేని మొండి చెట్టుపై ఉంటివి? ఎలా దుఃఖించుచుంటివి? ఆ సంగతి వివరముగా చెప్పు అని అడిగిరి. అతడు వారికి నమస్కరించి, మునీశ్వరులారా, పూర్వము నేనొక బ్రాహ్మణుడను, రాజ్యపాలకుడను. అష్టైశ్వర్యములు కలిగి ఉన్నను. దయాదాక్షిణ్యములు లేక దుర్మార్గముగా సంచరించి తిని. నేను వేదములు మొదలగునవి చదవలేదు, హరికథలు వినలేదు, తీర్థయాత్రలు చేయలేదు, దాన ధర్మములు ఏమాత్రము చేయలేదు. నేను సింహాసనంపై కూర్చుండి జ్ఞానులు, సద్బ్రాహ్మణులు, సజ్జనులు, సదాచారవంతులు మున్నగు వారిని ఉచిత రీతిని గౌరవించక నీచమైన ఆసనములందు కూర్చుండబెట్టి వారి ముందుకు నా పాదములు చాచి కూర్చుండేవాడిని. గర్వంతో వారికి ఒక్కనాడైనను నమస్కరించిన వాడను కాను. అడిగిన వారికి ఇచ్చేదనని చెప్పుటయే గాని ఒక్క చిల్లి గవ్వైనను ఇచ్చి ఉండలేదు. కార్తీక పౌర్ణమి నాడు తమచే నుంచబడిన దీపపు యొక్క మహిమ వలన ఎండిన మొద్దు ముక్తి పొంది పూర్వజాతి స్మరణ పొందగలిగనని తలిచి కార్తీక వ్రత మహత్యమును అనేక విధములా శ్లాఘించిరి. మొద్దైనను కార్తీకం నందు హరిసన్నిధిలో దీపం వహించిన ఎడల హరికృపను పొంది సమస్త పాపముల నుండి విముక్తి పొంది మోక్షం పొందును అని చెప్పగా దాని నుండి ఉద్భవించిన వ్యక్తి వారిని ఉద్దేశించి, మహాత్ములారా, జీవునకు దేని వలన మోక్షం లభించును, దేని వలన ఇంద్రియములు కలుగును, మోక్షదాయమైన జ్ఞానం ఎట్లు లభించును, ఈ విషయము దయవుంచి తెలుగుడు అని కోరెను. అతని కోరిక విని అంగీరసమని ఇట్లు చెప్పెను. శ్రీమాత్రే నమః.